హాయ్ హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ సిటీ నంద్యాల. ఈరోజు మన టాపిక్ శ్రీశైలం డ్యామ్. ఈ డ్యామ్ గురించి మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ఆ డ్యామ్ చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఆ డ్యామ్కి ఒక రంధ్రం ఏర్పడింది. అది కూడా సుమారు 143 అడుగుల లోతున్న ఒక గొయ్యి ఏర్పడింది. శ్రీశైలం డ్యామ్ ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా మరియు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాల సరిహద్దులో కృష్ణానదిపై నిర్మించబడిన ఒక మెయిన్ ప్రాజెక్ట్. ఇది ఇండియాలోనే ది సెకండ్ హైయెస్ట్ హైడ్రోఎలక్ట్రిసిటీ పవర్ అంటే జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. ఇది 1960లో మొదలుపెట్టి 1980లో నిర్మించడం పూర్తి జరిగింది. ఈ డ్యామ్ త్రాగునీరు, సాగునీరు మరియు జల విద్యుత్ ఉత్పత్తి అలాగే వరద నియంత్రణ వంటి ఉద్దేశాల కోసం నిర్మించడమైనది. ఓకే ఫైన్. నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఏదో చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించడానికి అయితే రాలేదు. అక్కడ ఏర్పడిన రంధ్రం ఒక గొయ్యిలాగా సుమారు 143 అడుగులు లోతుంది. ఈ గొయ్యి ఎందుకు ప్రమాదం, డ్యామ్కి ఎంతవరకు రిస్క్ ఉన్నది, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే రండి క్లియర్ చేసుకుందాం. ప్లంజ్ పూల్ అంటే ఏంటి? డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు నీరు అధిక వేగంతో ఒక ప్రాంతంలో పడుతుంది. ఆ నీటి ఒత్తిడి వల్ల నది బేస్లోని ఒక చోట ఒక గొయ్యి ఏర్పడింది. ఆ పడిన పర్టికులర్ ప్లేస్నే మనం ప్లంజ్ పూల్ అంటాం. ఇలా చూసుకున్నట్టయితే ఈ గొయ్యి డ్యామ్ పునాదులకు దగ్గరగా ఉంది. అలాగైతే డ్యామ్ స్థిరత్వానికి ముప్పు కావచ్చు. ఒకవేళ ఈ డ్యామ్కి ఏమన్నా అయితే ఇది కేవలం శ్రీశైలం డ్యామ్ వరకు మాత్రమే కాదు, నాగార్జున సాగర్ డ్యామ్, పులిచింతల డ్యామ్, విజయవాడ వరకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ డ్యామ్ ఏపీ తెలంగాణ వరకు సాగునీరు, త్రాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తి ఇలాగ జీవనాడి. ఈ ఒక చిన్న సమస్య 2 తెలుగు రాష్ట్రాల జీవనోపాధి దెబ్బతింటుంది. అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మే 31, 2025 నాటికి రిపేర్లన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినాయి. ఈ గొయ్యిని సిమెంట్ మరియు కాంక్రీట్తో టెట్రాప్యాడ్స్లో నింపాలని, అవి నీటి ఒత్తిడిని తగ్గిస్తుందని సూచించారు. మరైతే ఈ రిపేర్ల కోసం దాదాపు 900 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2024లో వరల్డ్ బ్యాంక్ నుంచి 103 కోట్ల రిపేర్ల కోసం మంజూరయ్యాయి. అయితే ఇంకా పూర్తి స్థాయి పనులు అయితే పూర్తి కాలేదు. వర్షాకాలం రాకముందే దీన్ని పూర్తి చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలు జారీ చేశాయి. 2009లో జరిగిన భారీ వరద సమయంలో డ్యామ్ రూపొందించే సామర్థ్యం 19 లక్షల క్యూసెకన్లు కాగా 25.5 లక్షల క్యూసెకన్ల వేగంతో నీరు ప్రవహించింది. ఒక క్యూసెకన్ అంటే దాదాపు 28 లీటర్లు. అలాంటిది 25.5 లక్షల క్యూసెకన్లు ప్రవహించిందంటే మరి రంధ్రం పడదా? ఈ గొయ్యిని కనుక పూడ్చకపోతే ఇక్కడ దాదాపు 25 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు వేలాది గ్రామాలకు తాగునీరు, జీవనోపాధి దెబ్బతింటుంది. మై డియర్ సబ్స్క్రైబర్స్, శ్రీశైలం డ్యామ్ మన తెలుగు 2 రాష్ట్రాల గుండె. దీని గురించి అవగాహన పెంచడం మన అందరి బాధ్యత. ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ప్రభుత్వం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరుకోండి. మన డ్యామ్ సేఫ్ అయితే మన భవిష్యత్తు సేఫ్. జై హింద్.